ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ గైస్, కొంచెం డిలే అయితే అయ్యింది. 7:30కి అప్డేట్ ఇస్తా అని చెప్పాను, బట్ ఇప్పుడైతే టైం అయితే కొంచెం ఎక్కువ అయితే అయ్యింది. సో సారీ ఫర్ ద డిలే. అండ్ చాలామందికి కూడా లైక్ నేను ఎస్టర్డే ఒక వీడియో చేశాను, డిసెంబర్లో మనకు రిజల్ట్స్ రావు అనేసి. చాలా అంటే చాలా బ్యాడ్గా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. 1 or 2 మెంబర్స్, నాట్ ఆల్ మెంబర్స్, 1 or 2 మెంబర్స్ మాత్రమే అసలుకి ఇతను చేసేదే ఫేక్, ఎటువంటి అప్డేట్ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ వ్యూస్ కోసం చేస్తాడు వీడియోస్. సి గైస్, నేను ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా అప్డేట్ ఉంటుంది, ఓకేనా? సో విత్ ప్రూఫ్తో సహా మీ ముందుకైతే వచ్చాను. ఏది కూడా నేనెంతకు నేను చెప్పేది కాదు, ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ తీసుకున్న తర్వాతనే ఇంత ధైర్యంగా ఫేస్ క్యామ్ పెట్టి వీడియో చేస్తున్నా, ఓకేనా? ఇది మీరైతే గమనించండి. ఫేస్ క్యామ్ పెట్టి వీడియో చేస్తున్నాను అంటే అది ఖచ్చితంగా జెన్యూన్ అప్డేట్ అయితేనే ఫేస్ క్యామ్ పెడతాను. జెన్యూన్ కాకపోతే ఎవ్వరు కూడా ఫేస్ క్యామ్ పెట్టరు. ఊరికే స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు వదిలేయచ్చు, బట్ నేను అలా చేయట్లేదు. మీకు డైరెక్ట్గా ఫేస్ చూపిస్తూ నేను మాట్లాడుతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ నేను ఎస్బిడేట్ నుంచి కనుక్కొనే మీ దగ్గరికి తీసుకురావడానికి రీజన్ అది, ఓకేనా? సో ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకు అలా అనుకున్నారనే దానికి కూడా వాళ్ళు రీజన్ అయితే మెన్షన్ చేశారు. లైక్ కాల్ రికార్డింగ్ ఒక్కటి కూడా పెట్టారు, జస్ట్ ఊరికే చెప్తూ ఉంటారు మేము ఎలా నమ్మేది మిమ్మల్ని అనేసి కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు. కాల్ రికార్డింగ్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటి అంటే, మీరు నా పైన పెట్టుకున్న ట్రస్ట్, మీరు నా పైన నమ్మకం పెట్టుకున్నారు అనేది నాకు అనిపించింది కాబట్టి నేను కాల్ రికార్డింగ్ తీసుకురాలేదు. కాల్ రికార్డింగ్ ఎప్పుడు తీసుకొస్తామో, అరే స్టూడెంట్స్కి నేను చెప్తుంటే నమ్మట్లేదు, వాళ్ళు నా మీద నమ్మకం లేదు, సో అందుకోసం నేను కాల్ రికార్డింగ్ పెట్టాలి అనేసి. బట్ ఇక్కడ చాలా వరకు 80-90% స్టూడెంట్స్ నన్ను నమ్ముతున్నారు, నేను ఇచ్చే అప్డేట్స్ అన్నీ కూడా జెన్యూన్ అని నమ్ముతున్నారు. సో దానికోసం నేను కాల్ రికార్డింగ్ పెట్టట్లేదు. బట్ ఈరోజు మీకు ఆ క్వశ్చన్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఈ రోజు నుంచి మీకు కాల్ రికార్డింగ్ పెడతాను నేను, ఓకేనా? ఈ వీడియోలో కూడా కాల్ రికార్డింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీకు ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తాయి. అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ లింక్ అనేది మన యొక్క యాప్ నుంచి అయితే వస్తాయి. సో యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి, BSDVP అకాడమీ. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కింద డిస్క్రిప్షన్లో టాప్లోనే ఉంటుంది BSDVP అకాడమీ యాప్. సో దాన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ అలర్ట్స్, ఎగ్జామ్ రిజల్ట్స్ లింక్స్ అనేటివి అక్కడ మీకు అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్యూచర్లో వన్స్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే చాలా వరకు సర్వర్ ఇష్యూస్ అనేటివి ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమీ ఉండవు, మీరు అందులో డైరెక్ట్గా అయితే లింక్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ కాల్ రికార్డింగ్ పెట్టాను కాబట్టి నేను ఎక్కువగా ఈ యొక్క రిజల్ట్స్ గురించి అయితే డిస్కస్ చేయను, ఎందుకంటే డైరెక్ట్గా మీరే మాట్లాడి, లైక్ నేను మాట్లాడిందంతా కూడా మీరు నెక్స్ట్ 4 minutes అంతా కూడా మీరైతే వినొచ్చు. అండ్ జనవరి 1st వీక్లో మనకైతే రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇది మనకు ఎస్బిడేట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్, ఓకేనా? ఈ రోజుకి ఉన్న అప్డేట్ ఇది. ఎవాల్యుయేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది గైస్, ఇది అయితే మీరు మెయిన్గా పాయింట్అవుట్ చేసుకోండి. ఎవాల్యుయేషన్ ఆల్రెడీ కంప్లీటెడ్. మనకు ప్రెజెంట్ ఉన్న స్టేజ్ ఏంటి అంటే, సో కరెక్షన్ చేసిన పేపర్స్ అన్నీ ఎస్బిడేట్ ఆఫీస్కి వచ్చేసాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రిజల్ట్స్, ఆ డేటానంతా కూడా సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ ట్రాన్స్ఫరింగ్లో ఫెయిల్ ఎంతమంది, పాస్ ఎంతమంది, ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్, ఇవన్నీ గ్యాదర్ చేసుకొని మీకు ఒక టెంప్లెట్లో రిలీజ్ చేస్తారు రిజల్ట్స్ అనేటివి. దీనికి టైం పడుతుంది యాక్చువల్గా, ఎవాల్యుయేషన్ చేయడానికి కాదు అండ్ రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి కాదు. ఈ ప్రాసెస్ అంతా కూడా టైం టేకన్ ప్రాసెస్. బట్ ఈ వీక్లో రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఈ యొక్క క్రిస్మస్ రావడము, అదేవిధంగా నెక్స్ట్ వీక్ చూసుకున్నట్లయితే January 1st రావడం వల్ల చాలా వరకు ఇయర్ ఎండింగ్ కాబట్టి లీవ్స్లో ఉన్నారు. సో లీవ్స్లో ఉండడం వల్ల మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేటివి కొంచెం డిలే అయ్యాయి. అది January 1st వీక్ అనేసి ఈ రోజు చెప్తున్న అప్డేట్ ఇది. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఉన్న అప్డేట్ January 1st వీక్కి రిజల్ట్స్ రిలీజ్ చేయాలనేసి. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మీకే అర్థమవుతుంది నేను ఏం మాట్లాడాను అండ్ మీకు ఏం అర్థమైంది అనేసి నెక్స్ట్ 4 minutes అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తాను లైక్ కాల్ రికార్డింగ్స్ పెట్టడానికి, ఎందుకంటే స్టూడెంట్స్ నన్ను నమ్ముతున్నారు అనే ఉద్దేశంతో నేనైతే కాల్ రికార్డింగ్స్ ఏం పెట్టలేదు. ఈవెన్ నేను కాల్ రికార్డింగ్స్ పెట్టినా పెట్టకపోయినా మీ ముందుకు వచ్చి వీడియో చేస్తున్నాను అంటే అది 110% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితేనే వస్తా. ఇన్ఫర్మేషన్ నా కాడ కరెక్ట్గా లేదు అంటే డెఫినెట్లీ ఐఎమ్ నాట్ రెడీ టు డూ ఎనీ వీడియోస్ రిగార్డింగ్ డిప్లొమా రిజల్ట్స్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. దీపక్ ఇక్కడ ఎస్బిటెట్ ఆఫీసే కదా? అవునండి, చెప్పండి. ఇది రీసెంట్గా అక్టోబర్ నవంబర్ ఎగ్జామ్స్ జరిగాయి కదా సార్? సో దాని రిజల్ట్స్ అప్డేట్ ఏమైనా ఉందా ప్రెసెంట్? మీరెవరు? నేను యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. మంత్ ఎండింగ్ లోపల వస్తాయి. ఈ మంత్ ఎండింగా? అవునండి.
ఓకే. ఓకే. సో, లైక్ అంటే కరెక్షన్ అదంతా కంప్లీట్ అయిపోయిందా ఏంటి సార్ కరెక్షన్ అప్డేట్? అయిపోయింది. కరెక్షన్ ఓకే. అయిపోయింది. బట్ అంటే ఇంతకుముందు కాల్ చేసినప్పుడు లైక్ జనవరి సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ అనేసి చెప్పారు. మేము ఎర్లీగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఓకే. పాజిటివ్‌గా మంత్ ఎండింగ్ అనుకుంటున్నాం. ఓకే. అలా ఓకే. 2, 3 డేస్ లేట్ అయితే ఫస్ట్ వీక్‌లోకి వెళ్ళిపోతుంది కదా! సో, అందుకనేసి అంటే నేనేంటంటే బేస్డ్ ఆన్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను అలాంటప్పుడు బిఫోర్ జనవరి ఫస్ట్ వీక్ అని రాయడమే బెటర్. బిఫోర్ జనవరి ఫస్ట్ వీక్. జనవరి ఫస్ట్ వీక్. ఓకే. ఓకే. సో, ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. ఎస్‌బిటెట్ ఎలా చెప్పండి. అంటే మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్‌సైట్‌లో గాని ఎక్కడ కూడా ఇవ్వదు. కమింగ్ టు ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ చూస్తే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. న్యూస్ రిపోర్టింగ్స్ ఇప్పుడు నుంచి అలా ఎలాగైనా. కాదండి. మీకిప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అందులో లేదో హ్మ్. చెప్తే, ఈ హ్మ్. వేగ్ స్టేట్‌మెంట్‌తో నేనేం చేయలేను. మీ హ్మ్. పలానా ఇన్ఫర్మేషన్ అందులో రిఫ్లెక్ట్ అయితే బావుంటుంది అంటే, హ్మ్. నేను ఆ వెబ్‌సైట్‌ని ఆ విధంగా మోడిఫై చేయడానికి ట్రై చేస్తా. ఓకే. సో ఎందుకంటే ఆ! వెబ్‌సైట్ మోడిఫికేషన్ అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్. అవునవును సార్. సో, కాకపోతే మాకేంటంటే సార్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు హ్మ్. మనం మోడిఫై చేయాలి, చేయిద్దాము. ఓకే. సో, అప్పుడు ఓకే. మీరేం చేస్తారంటే సార్ జస్ట్ నా సజెషన్ ఇది. ఎందుకంటే లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్‌లో ఎస్‌బిటెక్‌ని ప్రమోట్ చేస్తూనే వస్తున్నా. ఓకే. స్టూడెంట్స్‌ని గైడ్ చేస్తున్నా. డిప్లొమా వెళ్ళండి. డిప్లొమాలో ఫ్యూచర్ ఇలా ఉంటుందనేసి. సో, నా హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌గా నేను చెప్పేదేంటంటే హ్మ్. జస్ట్ రిజల్ట్స్ ఈలోపు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది మీరు ఇప్పటి నుంచి గనక ఫాలో అయ్యారంటే ది బెస్ట్ అవుతుంది సార్. మాక్సిమం అందరూ కూడా చిరాకు పుట్టేది రిజల్ట్స్ వల్లనే స్టూడెంట్స్‌కి. సో, హ్మ్. అదొక్కటి మనము మార్చుకున్నామంటే సో, స్టూడెంట్స్ నుంచి కూడా కొంచెం బెటర్ ఉంటుంది. అంటే అది ఎందుకంటే పలానా డేట్ లోపల అనేది హ్మ్. మనం లాస్ట్‌కొస్తే గాని చెప్పే పరిస్థితి చెప్పలేమంటున్నారు. ఉండదు. ఓకే. ఓకే. ఎందుకంటే హ్మ్. మల్టీ యాక్టివిటీస్ ఉంటాయి. హ్మ్. హ్మ్. బోర్డ్ నుంచి ఉంటాయి, కమిషనరేట్ నుంచి ఉంటాయి. హ్మ్. ఒక ఇండివిడ్యువల్ స్టాఫ్ మెంబరు 4-5 యాక్టివిటీస్‌ని పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. అవునవును. అందువల్ల కొన్ని టాప్ ప్రయారిటీ ఉంటాయి. హ్మ్. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచొచ్చి మన గవర్నమెంట్‌కొచ్చి ఈ హ్మ్. టైమ్ డెడ్‌లైన్‌తో కంప్లీట్ అవ్వాలనుంటాయి. అవును. అలాంటి యాక్టివిటీస్‌లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ దగ్గర పేపర్ వాల్యుయేషన్ లేట్ అవుతుంది. ఓకే. ఆళ్ళొక 25 మంది ఉన్నా సరే మొత్తం స్టేట్ రిజల్ట్ అంతా కూడా లేట్ అయిపోతుంది. హ్మ్. వాళ్ళని అవాయిడ్ చేయడానికి అవ్వదు. అవునవును. అది కరెక్టే. ఎందుకంటే ఆహ్, ఆల్ టుగెదర్ ఇలాంటి యాక్టివిటీస్‌లో ఉండేవాళ్ళు 4, 500 మంది పైనుంటారు. ఎగ్జాక్ట్‌లీ. 4, 500 మందిని స్టాఫ్‌ని వాల్యుయేషన్‌లో నుంచి పక్కకు తప్పించగలిగే కెపాసిటీ డిపార్ట్‌మెంట్‌కి లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. ఉన్నదే 1600 మంది. హ్మ్. ఈ 1600 మందిలో 4, 500 మందిని వాల్యుయేషన్ ప్రాసెస్ నుంచి పక్కకు తప్పించలేం. సో, అవును. లాస్ట్ 10, 15 డేస్ వరకు మనం రిజల్ట్ టెంటేటివ్ డేట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఓకే. అంటే ఈ మే ప్రాసెస్‌లో లైక్ అంటే 10-15 డేస్ అనే టైంలో సో, హ్మ్. యాక్చువల్‌గా ఏం జరుగుతుంది సార్ ఎస్‌బిటెట్ ఆఫీస్‌లో? అంటే సర్వర్స్‌లోకి ఏమైనా రిజల్ట్స్ అప్‌లోడింగ్ అదంతా ఏమన్నా ఉంటుందా? స్కా ఈ 10, 15 స్కానింగ్ కానీ డేస్‌లో స్కానింగ్ అయిపోయిన వాటిని ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్‌తో కలిపి టోటల్‌గా పాస్ హ్మ్. పర్సెంటేజ్ వచ్చిందా లేదా అన్నది చెక్ చేసి పాస్ ఓకే. అయిన క్యాండిడేట్స్‌కి ప్రింటింగ్‌కి వెళ్తుంది. ఇటు ఓకే. పక్కేమో రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్‌కొస్తుంది. ఓకే. ఫెయిల్ అయిన ఓకే. వాళ్ళది ఫెయిల్ అయ్యాయని వస్తుంది. ఓకే. ఓకే. సో, ఆ ప్రాసెస్ ఆ! అంతా ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతుంది ఆ మీ దగ్గర. ప్రాసెస్ జరుగుతున్నదిప్పుడు. ఓకే. అదే వాల్యుయేషన్ అయిపోయింది. హ్మ్. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్‌తో హ్మ్. కంబైన్ చేస్తున్నారు. ఓకే. మరి 100 ఓకే. మార్క్స్ కంబైన్ చేయాలి కదా! అవునవును సార్. కరెక్టే. అది. ఓకే. ఓకే. ఓకే ఓకే. సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీ వెల్కమ్. నేమ్ ఏంటి సార్? రామచంద్రరావు అండి. థాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్‌గా వెల్కమ్. నేను బాలకృష్ణ సార్‌తో మాట్లాడుతూ ఉంటాను. సో, అందుకనేసి బాలకృష్ణ గారా? అవును సార్. తిరుపతి ఎస్‌బిటెట్ ఆఫీస్ నుంచి లైక్ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ సార్. ఏమో నాకు ఐడియా లేదు. యాహ్! ఓకే సార్ ఓకే. అయితే. థాంక్ యూ ఓకే. సార్. హ్మ్. వెల్కమ్. హ్మ్. థాంక్ యూ.